యూత్‌ని సాటిస్ఫై చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తే సరిపోదు. వాళ్ళకి కావాల్సింది రియల్ జాబ్స్. దేశంలో ఉద్యోగాల సంక్షోభంపై కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశంలో ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి బిగ్ అటాక్ స్టార్ట్ చేసింది. మోదీ గవర్నమెంట్ రాంగ్ ఎకనామిక్ పాలసీల వల్ల దేశంలోని జాబ్ మార్కెట్ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ ఈ రోజుల్లో యూత్ కి కావాల్సింది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాదు, ప్రాపర్ జాబ్స్ అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు. జైరాం రమేష్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ లో ఒక రిపోర్ట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. దేశంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీల్లో ఫ్రెషర్స్ ని హైర్ చేసుకోవటం చాలా తగ్గిపోయిందట. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఉన్న 11 మేజర్ కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లను పరిశీలిస్తే 2023-24తో పోలిస్తే 2024-26లో కొత్త రిక్రూట్మెంట్లు ఏకంగా 27% పడిపోయాయి. టాప్ 11 కంపెనీల్లో 9 కంపెనీల్లో కొత్త జాబ్స్ ఘోరంగా పడిపోవటం దేశంలో నడుస్తున్న ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ కి నిదర్శనమని కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ డేటా జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అని చెప్పారు జైరాం రమేష్. అంటే కళ్ళ ముందు కనిపించేది కాస్తేనని, కనిపించని పెద్ద ప్రాబ్లం మరొకటి ఉందన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలోనే సిచ్యువేషన్ ఇలా ఉంటే చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ సిచ్యువేషన్ ఇంకెంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చని చెప్పారు. మోదీ గవర్నమెంట్ చెందిన హమ్దో హమారేదో మిస్గైడెడ్ పాలసీల వల్ల ఎంఎస్ఎంఈలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ వెతకాల్సింది పోయి అసలు సమస్య లేనట్లు దాటవేత ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ మోదీ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలపై కౌంటర్ ఇస్తూ ఈ రోజుల్లో ఉన్న యువత చాలా తెలివైనోళ్ళు. వాళ్ళని కేవలం సోషల్ మీడియా రీల్స్ తో ఇంప్రెస్ చేయలేరు. వాళ్ళని మెప్పించాలంటే ముందు కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అని చురకలంటించారు. రియల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయకుండా కేవలం హెడ్లైన్ మేనేజ్మెంట్ అండ్ డైవర్షన్ పాలిటిక్స్ తో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఏదేమైనా దేశంలో కార్పొరేట్ రిక్రూట్మెంట్ పడిపోవటం, యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అనేది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. యూత్ కి కావాల్సింది రీల్స్ కాదు, రియల్ జాబ్స్ అన్న కాంగ్రెస్ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? దేశంలో నిజంగానే జాబ్స్ తగ్గాయా? కింద కామెంట్స్ చెప్పండి.